హాయ్ ఫ్రెండ్స్, చూసారా వంకాయలు అయిపోయాయి మన దగ్గర. కాపు ఒక 5-6 మొక్కలు ఉన్నాయి, అన్నీ అయిపోయాయి. నిన్నైతే కొంచెం మీడియం సైజు ఒక 6-7 ఉన్నాయి. నేనైతే పప్పులోకి ఒక దోసకాయ ఉంటే కోసాను, అదైతే చేదైపోయింది. ఒక చేదు పాదు పడింది ఎందులోనో, అలాగే ఉంచాను. అది లాగేస్తే మళ్ళీ దాని పక్క అయిపోతాయి కదా అని. ఇక పప్పు వండడానికి మన దగ్గర కూరగాయలు ఏం లేవు. దోసకాయ అయిపోయింది కదా. అంకుల్ గారు వంకాయలు ఉన్నాయి, వంకాయ పప్పు చెయ్యి అన్నారు. మా సైడు వంకాయ పప్పు చేస్తారు, బాగుంటుంది. కనిగిరి సైడ్ చేస్తారు. అలా అనుకొని వంకాయలు తీసుకురమ్మని అంకుల్ గారిని పంపించా. వంకాయలు కోయడానికి వచ్చారు గార్డెన్లోకి. ఆయన పగల టైం ఎప్పుడు రారు, ఎప్పుడు నైటే వస్తారు. బాగుందంట. పైన పగలు పువ్వులు అవి ఉంటాయి కదా, గార్డెన్లో బాగా కనిపిస్తాయి. మందార పువ్వులు అవి కలర్ఫుల్గా చక్కగా కాసేపు కూర్చున్నారు. అటు ఇటు తిరుగుతుంటే అంట కందిరీగ అమ్మటి పడిందంట. నాకు నవ్వు వచ్చింది. ఆ కందిరీగని తోలడానికి సరిపోయింది ఆయనకి ఎండలో. అది వదలట్లేదంట. అది కర్రకు భయపడదు, చీపురు కావాలి దానికి. ఒకటి తిరుగుతుంది. మొన్న పందిరి వేసినప్పుడు అన్నీ పోయాయి, ఆ బొంగుల్లో ఉంటాయి కదా, పోయాయి. ఇది రాడ్లతో వేసామన్నమాట పందిర. ఇంకొకటో రెండో ఉన్నాయి, 2 చంపేశాను నేను. అయితే ఈ కందిరీగలకి ఒకటి ఉంది కథ. ఆ కందిరీగలు మగవాళ్ళని చూస్తే ఎగబడతాయి అంట, బావలంటే నచ్చరు వాటికి. మా చిన్నప్పుడు విన్నాను నేను ఆ మాట. పొలాలకు వెళ్తారు కదా, వాళ్ళు అనుకుంటుంటే వినేదాన్ని. మగవాళ్ళని చూస్తే ఎగబడతాయి అంట, కానీ అది చీపురికి భయపడుతుంది, కర్రకు కూడా కాదు. చీపురు పెట్టి కొడతాను నేను ఎప్పుడు. ఇంకొకటి ఉంది, అది నన్నేం చేయదు, మరి ఆయన మీద ఎగబడిందంట. నిన్న ఇంట్లోకి వచ్చి చెప్తుంటే నాకు ఆ సామెత గుర్తొచ్చింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసిం బి గార్డెన్.